ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో ఈ మంగళవారం దినములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఏకోజాములు అనగా ఇప్పుడు దాదాపుగా 3:10 అయింది. ఆ ప్రభువు యొక్క ఉత్తమమైన, పరిశుద్ధమైన, ఆశీర్వాదకరమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనం నేర్చుకోవడానికి ఈ గొప్ప అనుకూలమైన సమయమును, దినాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ సంవత్సర కాలం అనగా జనవరి నుండి బోధిస్తూ ఉన్నారు. మనము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనానికి ఇప్పుడు వచ్చాము. ఈ పరమగీతముల గ్రంథములో ముగ్గురున్నారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. 1 ప్రియుడు, 2 ప్రియురాలు, 3 యెరూషలేము కుమార్తెలు. ప్రియుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలు అనగా సంఘం లేక కన్యక, యెరూషలేము కుమార్తెలు అనగా ఇక్కడ సంఘస్థులందరూ, విశ్వాసులు సూచనగా ఉన్నది. ప్రియులారా, 11వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అనగా చెలికత్తెలు, స్నేహితులు అనాలి మెయిన్గా. ఈ స్నేహితులు ఎవరికి స్నేహితులు? ప్రియురాలికి స్నేహితులు. ఎవరికి స్నేహితులు అనగా సంఘానికి స్నేహితులు. సంఘం అనగా కన్యక, కన్యక అనగా నీవు నేను. మనకు ఎవరు స్నేహితులుగా ఉండాలి? సంఘములో ఉన్న విశ్వాసులు స్నేహితులుగా ఉండాలి, ఈ లోకస్తులు కాదు. అవిశ్వాసులతో విజోడి